మాకేమీ హెల్ప్ లేదు. మరి అక్కడ ఉన్నవాళ్ళు మీరు టీవీ9 వాళ్ళు గానీ, కడప వాళ్ళు గానీ మరి మాకు హెల్ప్ చేయాలండి. అతను కడప గో న్యూ హాలిడేస్ అని ఒకటి పెట్టాడు. అది ఇట్ ఈస్ ఫేక్ ఆర్ నాట్ వీ డోంట్ నో. అయితే అతను ట్రస్టెడ్ ఎట్లా చేశాడంటే ఒకరితోటి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఆ విధంగా డబ్బులు అందరితోటి మొత్తం కలెక్ట్ చేసుకున్నాడు. అతను 6 ఫిబ్రవరికి మరి ఆ టికెట్స్ కూడా డబ్బులు క్లెయిమ్ చేసుకుంటాడా అది కాకుండా చూడండి. మరి మేము ఇక్కడనే చిక్కుపడిపోతాము. మరి మేము వెళ్ళడానికి మాకు మనసోపక ఏదో మేమందరం షేరింగ్ చేసుకొని ఒకరొకరు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మేము అడ్జస్ట్ అయ్యి ఒక 3 రోజులు ఉండి చూద్దాము పరిస్థితి మాకు ఏమి హెల్ప్ దొరుకుతుందని ఆగిపోయామండి. అతని ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నో రెస్పాన్స్. మా పరిస్థితి చూసి కొలంబోలో ఉండే పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉండే అసిస్టెంట్స్ వాళ్ళు కానీ అడిగి తెలుసుకొని తాత్కాలికంగా మాకు 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము, ఏదో డబ్బులు పెట్టుకోండి 2-3 రోజులకు అరేంజ్ చేస్తాము అన్నారు. మరి మేము ఇక్కడ వచ్చి ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ పోవడానికి టికెట్ కూడా మాకు 6 ఫిబ్రవరికి ఉన్నదండి. జీపీఏ తర్వాత ఫోన్పే అందరికీ కూడా ఉదయ్ శంకర్ ఆయన ఫొటోస్ కూడా పెట్టమంటే పెడతాం మీకు. దయచేసి ఇంకొకరికి జరగకుండా ఇప్పుడు మా దగ్గర కూడా డబ్బులు లేవు. కాకపోతే ఇక్కడ మాకు ట్రావెల్ ఏజెంట్స్ కొలంబోలో ఉన్న వాళ్ళు మా పరిస్థితి చూసి విదేశాల్లో ఇక్కడ కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారు అని అనుకోలేదు. కానీ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు.